ఇంకోటి వాళ్ళ ధైర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ఎవరు లేరు అతని దగ్గర. వాళ్ళే చెప్పారు కదా 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మినిమం 10-15 కోట్లు, మాక్సిమం 25-50 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే జగన్ 50 కోట్ల దాకా ఖర్చు పెడతాడు నియోజకవర్గాన్ని. ఇక్కడ మనం మినిమం ఆ రేంజ్ లో ఖర్చు పెట్టాలా. అలా ఖర్చు పెట్టి కనీసం 10-15 వేల ఓట్లు సొంతగా ఒక వ్యక్తి సంపాదించుకునే వాడినే నువ్వు తీసుకునిరా మేము ఇస్తామన్నారు. నువ్వు ఇతను అంతాడు అడిగితే వాళ్ళు అడిగింది అది తీసుకురమ్మన్నా. ఇతను నేను చూసుకుంటానది మీరు ఇచ్చేయండి అన్నాడు. ఈ లోపు కొంతమంది వచ్చి చేరారు టీ టైం అతను, లేకపోతే ఇప్పుడు బాలశౌరిను వాళ్ళ అబ్బాయి కవనగడ్డ సీట్ అడుగుతున్నాడు, లేకపోతే గుంటూరు టీ సీట్ అడుగుతున్నాడు అని ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు వస్తున్నప్పుడు ఇక తనకి వస్తుంది కదా అనుకుంటే బలం పెరుగుతుంది కదా అనుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రాని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వాళ్ళకి తెలుగుదేశం వైపుకి వెళ్దామంటే తెలుగుదేశం జనసేన కూటమి వల్ల అక్కడ సీట్లు వెళ్ళిపోయి అవకాశాలు ఉండట్లా. ఇప్పుడు అదే 50-60 ఇతను కన్ఫర్మ్ చేస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలే నేను మీ దాంట్లోకి వచ్చేస్తానండి అని వస్తారుగా బేసిక్ గా. ఇతనికి ఏం తేల్చట్లా. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయి ఎటు కాకుండా తేలిపోయాక అప్పుడు ఈయనకి సీట్లు ఇస్తే ఏం ప్రయోజనం. ఇప్పుడు యాక్చువల్ గా గనక ఈ అనౌన్స్మెంట్ ఒక 15-20 రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ డిసెంబర్ లో అన్నారు. డిసెంబర్ లోనే గనక మేనిఫెస్టో